మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. రామలక్ష్మి మళ్ళీ శౌర్య దగ్గరికి వస్తుంది. ఇద్దరు అవుట్‌డోర్‌లో ఒక చోట కలుసుకొని ఉంటారు. అయితే రామలక్ష్మి చేతికి చాలా పెద్ద గాయం అవటంతో రామలక్ష్మి చేతికి బాగా పెద్ద కట్టు కట్టుకొని ఉంటుంది. అప్పుడు రామలక్ష్మి బాధపడుతూ శౌర్యని చూస్తూ, "మీ ప్రేమని అర్థం చేసుకోకుండా నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను సార్. నన్ను క్షమించండి సార్" అంటూ రామలక్ష్మి ఒక్కసారిగా శౌర్యని హగ్ చేసుకుంటుంది. శౌర్య మాత్రం రామలక్ష్మిని హగ్ చేసుకోకుండా అలాగే చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి మాత్రం శౌర్య చుట్టూ చేతులు వేసి మరీ గుండెలపై పడుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే బుల్లెట్‌లో రఘురామ్ అటుగా వెళ్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి శౌర్యని అలా హగ్ చేసుకోవటం చూసి రఘురామ్ కోపంతో రగిలిపోతూ అలా కాసేపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే రఘురామ్ చూశాడన్న విషయం రామలక్ష్మికి కానీ, శౌర్యకి కానీ ఏమీ తెలీదు. తర్వాత రఘురామ్ ఇంటికి వచ్చి కోపంతో రగిలిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే రామలక్ష్మి అటుగా వెళ్తూ ఉంటుంది. రామలక్ష్మి ఒకసారి ఇలా రామ్మా అని పిలవటంతో, "ఏంటి నాన్న" అంటూ రామలక్ష్మి అక్కడికి వస్తుంది. "నాకు ఒక ఉత్తరం రాసి పెట్టాలి. కాస్త కూర్చొని రాసి పెట్టమ్మా" అని రఘురామ్ అనడంతో, "అలాగే నాన్న" అని రామలక్ష్మి కూర్చొని రాస్తూ ఉంటుంది. అప్పుడు మొట్టమొదటిగానే రఘురామ్ పూజ్యులైన నాన్నగారికి రామలక్ష్మి రాయింది అని చెప్తాడో లేదో అప్పుడే రామలక్ష్మి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను చెప్తున్నాను కదా! నువ్వు రాయి" అని రఘురామ్ అంటాడు. దాంతో రామలక్ష్మి కొంచెం టెన్షన్ పడుతూనే ఆ 2 వాక్యాలు రాస్తుంది. తరువాత రఘురామ్, "మీరు పరువు కోసం ప్రాణాలైనా ఇస్తారు. మీరు ప్రాణాలతో ఉండరని కూడా నాకు తెలుసు. కానీ నేను నాకిష్టమైన శౌర్య సార్‌తో వెళ్ళిపోతున్నాను. అంటే లేచిపోతున్నాను" అని రఘురామ్ చెప్తుంటే ఇక రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. "నేను చెప్పింది చెప్పినట్లు రాయి రామా" అని రఘురామ్ కోపంగా చెప్తూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి ఏడుస్తూనే రఘురామ్ చెప్పిందంతా కూడా లెటర్ రాస్తూ ఉంటుంది. "మీరు చనిపోతారని తెలిసినా కూడా నేను నా సంతోషం వెతుక్కుంటూ నేను శౌర్య సార్‌తో వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను ఆయన్ని బాగా ప్రేమించాను కాబట్టి. మీకంటే నాకు శౌర్య సారే ముఖ్యం కాబట్టి. ఇట్లు రామలక్ష్మి" అని "సంతకం కూడా చెయ్యమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీకే చెప్తున్నది, సంతకం చేస్తావా లేదా" అని రఘురామ్ గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి ఏడుస్తూ సంతకం కూడా చేస్తూ ఉంటుంది.